Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. నమస్తే, నేను విజయ్. కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడిలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల రోదన అంతా ఇంత కాదు. ముఖ్యంగా తెలుగువారు, అటు విశాఖపట్నానికి సంబంధించిన చంద్రమౌళి కుటుంబ సభ్యులు కావచ్చు, నెల్లూరు జిల్లా కావలిలో చనిపోయినటువంటి సోమశెట్టి మధుసూన్ కావచ్చు, వీరందరూ కూడా కుటుంబ సభ్యులు బాధపడుతున్న తీరు అందరినీ కూడా కలిచివేస్తుంది. అయితే నెల్లూరు జిల్లా కావలిలో చనిపోయినటువంటి మృతుడు ఎవరైతే మధుసూదన్ ఉన్నారో, ఈయన బెంగళూరులోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఈయన జనసేన పార్టీకి సంబంధించినటువంటి అనుబంధం కూడా ఈయనకు ఉంది. దీంతో స్వయంగా పవన్ కళ్యాణ్ గారు నేరుగా విజయవాడ నుంచి కావలికి చేరుకోవడం జరిగింది. కుటుంబ సభ్యులను కూడా ఓదార్చారు. అయితే ఇప్పుడు చనిపోయినటువంటి మధుసూదన్ కుమారుడు అక్కడ ఆ మృతదేహం ముందు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తాయి. దీని గురించి మాట్లాడదాం. మనతో పాటున్నారు పొలిటికల్ అనలిస్ట్ చంద్రశ్రీనివాస్ గారు. చాలా బాధ అండి. ఒక్కొక్క ఫ్యామిలీ అక్కడ ఆ డెడ్ బాడీస్ దగ్గర బాధపడుతుంటే నిజంగా అందరి మనసులు కూడా చాలా బాధకు ఆవేదనకు గురవుతున్నాయి. చిన్న పిల్లవాడు వచ్చి, నా డాడీ, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, మీ కొడుకు నేను చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది అని చెప్పడం జరిగింది. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం జరిగింది. ఎలా చూడాలంటారు ఈ ఇన్సిడెంట్ని? అదే గుండె బరువెక్కిన హృదయంతో భారతదేశ ప్రజలు ఉన్నారండి. గత 2 రోజుల నుంచి ఆ ఉగ్రవాదుల్ని ఎప్పుడు వేరే చేస్తారా, ఉగ్రవాదం మూలలున్న పాకిస్తాన్ మీద ఎప్పుడు దాడి చేస్తారా, సర్జికల్ స్ట్రైక్ 203 ఇమీడియట్గా చేయాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు. అంటే మన దేశంలో చొచ్చుకొని పోయి మన దేశ టూరిస్టుల మీద దాడి జరిగింది, భారత ఆత్మపై దాడి జరిగిందని మోదీ గారు అన్నాడు, చెప్పారు. అంటే చూడండి, ఆయన ఇంకొక మాట అన్నాడు, కలలో కూడా ఊహించిన అటాక్స్ తిరిగి ఉంటారు, పనిష్మెంట్ ఉంటాయంటే అది ఏ తీవ్రంగా ఎంత దేశ ప్రధాని బాధపడ్డాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రథమ పౌరుడు అంతా రాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రి గారు కావచ్చు, యావత్ యంత్రాంగం కూడా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలని వితిన్ 24 అవర్స్ లోపే సింధు నది ఒప్పందం కూడా రద్దు చేసేసుకున్నారు. 48 అవర్స్లో పాకిస్తాన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వదిలి వెళ్ళిపోమన్నారు. హై కమిషనర్ ఖాళీ చేయమన్నారు. బార్డర్స్ కూడా క్లోజ్ చేశారు. అంటే ఇక వాళ్ళకి చివరి రోజులు అన్నట్టుగా మనం చూడాలి పాకిస్తాన్కి. ఎందుకంటే ఎన్నాళ్ళు ఒక ఓర్పు కంటూ ఒక అద్దు ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన సోమిశెట్టి మధుసూదన్ రావు చాలా కష్టపడి వాళ్ళ నాన్న అరటికాయ కొట్టు వ్యాపారం, ఆయన ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఆయన పేరు తిరుపాల్, తల్లి పద్మావతి. ఏం తప్పు చేశారు? కష్టపడి తన బిడ్డను చదివించి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా IBM కంపెనీలో మంచి పొజిషన్లో ఉండటం అని చేసిన తప్పు. ఏదో ఆయన హ్యాపీగా పిల్లలు సెలవు ఇచ్చారని చెప్పేసి కాశ్మీర్ అందాలను చూడాలనుకోవటం ఆయన చేసిన తప్ప. ఎవరు తప్పుదే? ఆయన్ని చనిపోతే మీరు అన్నట్టు ఆ బాబు మన బిడ్డే పోయాడంటే మనం ఎంత బాధపడతాం. ఆ బాబు, నాన్న చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పేసి చేసి, నువ్వు నాతోనే ఉన్నావు నాన్న అని చెప్పి కళ్ళమ్మని నిందు పెడుతుంటే ఎవరు కూడా ఆ అబ్బాయిని ఓదార్చలేకపోతుంది. ఇకపోతే తల్లిని పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే అదే నెల్లూరులో ఆయనకు అవునాబా సంబంధం ఉంది, ఎక్కువగా అక్కడ చదువుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అదే సమయంలో నిన్న మీరు చెప్పినట్టుగా చంద్రమౌళి గారు రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి, SBI ఉద్యోగి, ఆయన చనిపోతే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు వెళ్ళారు. ఎందుకంటే ఇది డిప్యూటీ సీఎంగా వాళ్ళ బాధ్యత అది. ఎందుకంటే మన రాష్ట్ర ప్రజలు దాంట్లో చనిపోతే అది దారుణం కదా. అక్కడ వాళ్ళ అమ్మ చేయబట్టుకుని, అయ్యా మోదీ గారితో చెప్పు, ఎవరు ఏ ఒక్కడిని వదిలిపెట్టొద్దని చెప్పి ఆమె ఏడుస్తుంటే ఏంటి, ఎంత బాధండి. మన బిడ్డలు, మన ప్రజలు ఏ తప్పు చేయకుండానే అక్కడ ఏదో రిలీఫ్ కోసం, రిలాక్స్ కోసం వెళ్తే ఆ కుటుంబాన్ని, తన భార్య ముందు, పిల్లల ముందు ఆయన్ని వాళ్ళ నాన్న చంపితే ఇంకా బాధ ఎలా ఉంటుందండి? సరే, ఆయన వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా భావోద్వేగానికి గురై ఆయన కూడా కళ్ళమటి నీళ్ళు వచ్చి ఇప్పుడు ఆయన వెళ్ళటం, తర్వాత అంత్యక్రియలకి అఫీషియల్గా ప్రభుత్వ రామనారాయణ అధికార లాంఛనాలతో ఏర్పాటు చేస్తున్నారు. ఆర్మీ అధికారులు వచ్చారు. ఆర్మీ అధికారులు కూడా ఆ పిల్లవాడిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. వాళ్ళ పాప, వాళ్ళిద్దరికి ఎవరు అండగా ఉండాలి? పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ ఎమోషన్తో ఎవడు జాలి దయ ఇక లేదు, నిర్దాక్షిణ్యంగా కాల్చిపడిన ఒకటి టెర్రరిస్టులు ఎవరైతే భారతదేశంలో ఉన్నారో మూలాల్లో ఎతికైనా బయట తీసుకొచ్చి చంపేసేసిన వాళ్ళనే పరిస్థితులు అయితే డిప్యూటీ సీఎం అన్నాడంటే ఎంత బాధ చూడవచ్చు. ఈ నిజంగానే ఆ సోమిశెట్టి మధుసూదన్ రావు క్రియాశీలక జనసేన పార్టీ కార్యకర్త అంట. ఆయన ID కోడ్ కూడా చాలా ఛానల్స్లో చూపిస్తున్నారు. ఏది జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యుడు. ఎక్కడో బెంగళూరులో ఉన్న ఆయన పవన్ కళ్యాణ్ గారి విధానాలు నచ్చి కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో మార్పు కోసం ఆయన వంతు ఆయన చాలా కృషి చేసి అక్కడ యూత్ని చాలా మొబిలైజ్ చేసినట్టుగా నెల్లూరు కావలి పరిసర ప్రాంతాలు తెలుస్తుందంటే, అటువంటి స్వచ్ఛమైన వ్యక్తులు, ఎటువంటి కల్మషం లేని వ్యక్తులు, తన మానాన తను కష్టపడి తల్లిదండ్రులు కష్టపడి చదివించిన వ్యక్తులు,
తన తల్లిదండ్రుల పేరు నిలబెట్టి బెంగళూరు, తన రాష్ట్రంలో బెంగళూరులో మంచి కంపెనీలో, ఇంటర్నేషనల్ కంపెనీలో, ఐబీఎంలో మంచి పొజిషన్లో ఉన్న ఆ వ్యక్తి కాశ్మీర్ అందాలు చుట్టానికి వెళ్తే ఆ వ్యక్తి నిర్దాక్షిణ్యం కాల్చి చంపటం, వాళ్ళు మనుషుల మృగాల, మానవ మృగాలు అనేది వాళ్ళు ఇప్పుడు వాళ్ళ హై కమిషనర్ కార్యాలయాల్లో కేక్ కట్ చేసుకునే పరిస్థితి. అంటే వాళ్ళు ఏం చేయాలి సార్? ఇంకా చూసుకుంటే ఇప్పుడు 145 కోట్లు ప్రపంచంలో అతి పెద్ద జనవర్ణం, అతి పెద్ద సైన్యం అంటున్నాం, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, ఎంత యంత్రాంగం ఉంది. ఎప్పుడు లేని విధంగా 45,000 కోట్లు రక్షణ శాఖ మనం కేటాయించాం. ఇంత అధునాతనమైన టెక్నాలజీ ఉండి వాళ్ళని ఇక జాలి, దయ, దాక్షిణ్యాలు మనకి ఎక్కువ. ఇది ఇంకా చూపించే టైం ఇక లేదు. ఇక పిఓకే ఆక్రమిత కాశ్మీర్తో పాటు మొత్తం స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పాకిస్తాన్ వాళ్ళందరినీ ఈ దేశం వదిలిపెట్టి ఎక్కడ ఎక్కువగా ఇప్పుడు ఓల్డ్ సిటీలో కూడా హైదరాబాద్లో ఉంటారు వాళ్ళ మూలాలు ఉన్న వాళ్ళు. ఎక్కడ మనం చూసాం ఈ మనిషి చనిపోయి 6 రోజుల్లో హనీమూన్కి వచ్చిన చనిపోయి భార్య ఏడుస్తుంటే దాన్ని కూడా కొన్ని మధ్యప్రదేశ్లో మిగతా రాష్ట్రాల్లో ఉన్న ముస్లిం సోదరులు దాన్ని ఎంజాయ్ చేస్తా నవ్వుతా ట్వీట్ చేస్తున్నారంటే వీళ్ళు మనుషుల మృగాలండి? ఇటువంటి వాళ్ళు ఈ దేశంలో స్థానం ఉందా? వీళ్ళు ఎవరైతే ఉన్నారో వివిధ రాష్ట్రాల్లో ఈ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి దీన్ని కూడా పండగ చేసుకునే వాళ్ళందరినీ ఏరి పారేసి ఈ దేశం నుంచి బయటికి పంపేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే భయం అనేది కలుగుతుంది. కొన్ని ముస్లిమ్స్ పెద్దలు, మత సంఘాలలో ఈ పాకిస్తాన్ మాకొద్దు, వాళ్ళని లేపేసేయండి, ఉగ్రవాదుల్ని చంపేసేయండి, వాళ్ళు సోదరులు ముందుకు వస్తున్నారు. ముస్లిం మత పెద్దలు కూడా. వీళ్ళు కొంతమంది యువత చెడు మార్గంలో ఉండి మన దేశంలో ఉంటా, మన తిండి తింటా, మన గాలి పీల్చుకుంటా, మన నేలపైన వీళ్ళు జీవిస్తా, మన సంస్కృతిని విచ్ఛిన్నం చేసి అన్నదమ్ముల్లాగా ఉండే ఇది తీసేసి విష సంస్కృతిని నాటి ఈ విధంగా చేయటం అనేది ఎంతవరకు సమంజసం సార్? ఒక భారతీయుడిగా రగిలిపోతుంది గుండెల్లో. డెఫినెట్గా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. ఇప్పుడు మన తెలుగు బిడ్డ వాళ్ళ కుటుంబానికి ఆత్మ శాంతి కలగాలని, అతను మధుసూదన్ రావు గారి యొక్క ఆత్మకి శాంతి కలగాలి, వాళ్ళ కుటుంబానికి. ఆయన కూడా తిరుపాల్ పద్మావతి గారికి జరిగిన ఇన్సిడెంట్ 2 రోజుల క్రితం తెలిసినా చెప్పలేకపోయారు. హార్ట్ సర్జరీ జరిగేసరికి నిన్న కూడా ఆయన వ్యాపారానికి వెళ్ళడం జరిగింది. అట్టికేలు కొట్టి వ్యాపారం చేసుకుంటూ తిరిగి రోజు ఎలా వెళ్తారో అలాగే వెళ్ళారు. ఆయన కొడుకు చనిపోయాడు అన్నటువంటి విషయం తెలియదు, అప్పటికి చెప్పలేదు. నిజంగా ఈ 28 మంది చనిపోయిన వారి కుటుంబాలకు సంబంధించి ఒక్కొక్కరిది ఒక్కొక్క దీన కాదంటారా? 6 రోజులు పెళ్ళైనటువంటి ఒక నవ జంట, అలాగే భార్య ముందే భర్తను చంపేసినటువంటి పరిస్థితి, భర్తను కూడా చంపేసిన ముందు బట్టలు తీసి చెక్ చేయటువంటి ఏంటి సార్ ఇది? మోదీ నిజంగా చాలా దారుణం శ్రీనివాస్ గారు. అయితే మన తెలుగు ప్రజలు అంటే చనిపోయినటువంటి ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళకి మన గవర్నమెంట్ కూడా సపోర్టింగ్గా నిలిచింది అనుకోవచ్చా? అటు చంద్రబాబు గారు వైజాగ్ వెళ్ళడం, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కావలికి రావడం, ఇవన్నీ కూడా చూస్తే ప్రభుత్వం కూడా మేమున్నాము అనేటువంటి ఒక భరోసా కొంతవరకన్నా కల్పించే ప్రయత్నం. డెఫినెట్గా 100% కూటమి కల్పించింది. పార్టీలకు అతీతంగా అటు వైసీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, అందరూ కూడా ఒక్క తాటిపైకి వచ్చారు. ఈ దాడిని ఖండించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వెళ్ళి ఆ రిటైర్డ్ ఉద్యోగిని చంద్రమౌళి గారిని వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చిన తీరు, ఆ అంత్యక్రియలో పాల్గొంటూ అందరిని కూడా కలిసివేసింది. అది అవసరం కూడా. ఈ పార్టీ ఈ యొక్క రాష్ట్ర అధినేతగా ఆయన అవసరం. అదే సమయంలో జాతీయ పంచాయతీ వారోత్సవాల్లో ఉండి కూడా అది కంప్లీట్ చేసుకుని వెంటనే కావాలి ఈయన ప్రత్యేకంగా వెళ్ళి ఆ కుటుంబాన్ని ఉంటాం, మేము ఉన్నామనే భరోసా. ఎందుకంటే దేశ ప్రధానమంత్రి మోదీ గారు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ నెల్లూరు వెళ్ళి ఆ కుటుంబానికి మేము ఉన్నామన్న భరోసా, తల్లికి ఇచ్చిన తీరు అది అవసరం కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది చంద్ర శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా చనిపోయిన వారి కుటుంబాల ఆవేదన వర్ణాతీతం. ముఖ్యంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా అన్ని పార్టీలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చాయి. ఏపీలో అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, వీరిద్దరు కూడా బాధిత కుటుంబాలకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు నేరుగా నెల్లూరు జిల్లా కావలికి రావడం జరిగింది. అలాగే చనిపోయినటువంటి ఎవరైతే సోమిశెట్టి మధుసూదన్ ఉన్నారో ఈయన జనసేన పార్టీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. గతంలో కూడా ఆయన పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించారు. కాబట్టి నేరుగా పవన్ కళ్యాణ్ వచ్చి సంఘీభావం చెప్పారని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.